ఆప్కి అదాలత్లో ఫిల్మ్ యాక్ట్రెస్ బిపాషా బాసు గారి మీదున్న ఆరోపణ ఈవిడ యువతుల్ని పాడు చేస్తుంది. బిపాషా గత 11 సంవత్సరాలుగా యువత మిమ్మల్ని స్క్రీన్ లో చూస్తున్నారు. ఒక్కోసారి మీరు ఏమంటారంటే బీడీని కలిస్తే నిప్పు కూడా వెలుగుతున్నారు. తర్వాత కొన్నిసార్లు నేను ఇప్పుడు ఊదబోతున్నాను అంటారు. ఎందుకండి ఇలా అందరినీ చెడగొడతారు? నేను సారీ చెప్తే సరిపోతుంది కదా. మేడం, మేము ఇంకా చెడిపోవాలనుకుంటున్నాం. ఈ జనరేషన్ చెడిపోవాలనుకుంటున్నారు. దీని గురించిన నా ఆలోచన ఏమిటంటే, వేడి కాల్చడం వల్ల నాకు మంచి జరిగింది. ఐ థింక్ అది నాకు మాత్రమే ఫలితాన్ని ఇవ్వలేదు, ఆ పర్టికులర్ సాంగ్ మొత్తం ప్రపంచానికే ఫలితం ఇచ్చిందని నా ఉద్దేశం. మీరు బీడీ తయారు చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నారా? లేదు, బీడీ వల్ల కాదు. నేను యాంటీ స్మోకింగ్, లైక్ ఐ డోంట్ లైక్ స్మోకర్స్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ హియర్, మీతో సీరియస్ గా చెప్తున్నాను, స్మోకింగ్ అన్నది చాలా చాలా చెడ్డ అలవాటు. బీడీ, సిగరెట్ ఏ అలవాటు ఉండకూడదు. ఆ నికోటిన్ పక్కకే వెళ్ళకూడదు. ఐఎమ్ అబ్సల్యూట్లీ దానికి వ్యతిరేకిని. ఎవ్వరూ కాల్చకూడదు, ఓన్లీ పాట, డాన్స్ అంతే. సరే, బీడీ సిగరెట్ ని మీరు నిరాకరించారు. సరే, కానీ మీరు స్క్రీన్ లో వచ్చినప్పుడు ఏమన్నారు? ఈ మాయ జాదూ హై, నషా హై, తుజ్కో భులా కే జాऊं. అది యాక్చువల్లీ ఏం చేస్తున్నానో తెలీదు. ఎందుకంటే అప్పుడు ఆ పాట షూట్ చేసేటప్పుడు మేము 20 days నైట్ షూట్సే చేసాం. అప్పుడు పూజ అన్నారు, ఇప్పుడు మనం సాంగ్ ని షూట్ చేద్దాం డే టైంలో, అంటే పాండిచేరిలో. అది 50 degrees చాలా హాట్ గా ఉంది. సో వేడి భరించలేకపోయాను. అందువల్ల షూటింగ్ లో ఏం జరిగిందో నాకు తెలియదు. అసలు ఏమైందంటే, టెంపరేచర్ హాట్, నేను హాట్, అప్పుడు నా బాయ్ ఫ్రెండ్ కూడా హాట్ గా ఉన్నారు. సో అన్నీ ఒక డైరెక్టర్ ఏమన్నారంటే, బిపాషా గారు ఏ రూమ్ కి వెళ్ళినా సరే ఆ రూమ్ లో ఉన్న టెంపరేచర్ మారిపోతుంది. మీరు ఇలా ప్రశ్నిస్తే నాకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. కావాలంటే పనిష్మెంట్ ఇచ్చేయండి. పనిష్మెంట్ అంతా జడ్జ్ గారు ఇస్తారు. ఆ తర్వాత మీరు ఒక పాట పాడారు. परवाने क्षमा जलाएं, जल जाए न बिपाशा, आज तुझे सिखा दूं प्यार की भाषा. అంటే నాకు ప్రేమ భాష బాగా నేర్పించడం తెలుసు, అందుకే ఈ పాట నా కోసం రాశారు. కానీ మంచి ప్రేమ భాషలో, నాట్ ద వే యు థింక్. నేను ఎలాగంటే, నేను ఎప్పుడూ లవబుల్ అమ్మాయి. యూనో, నేను ఇప్పుడు కూడా లవ్ గురించి క్లాస్ తీయగలను. బట్ ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ. మీ పాట पड़ गई मैं पूरी तरह सुन हो गई मैं टुन. అంటే ఏమిటంటే, లిరిసిస్టే పాటని రాస్తారు, జస్ట్ లిప్సింగ్ చేస్తాను చాలా ఇన్నోసెంట్ గా. ఇదేమో నా అబ్బాస్ మస్తాన్ సినిమా. ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్ అండ్ ఫస్ట్ డైరెక్టర్ కూడా. సో ఆయనంటే నాకెంతో గౌరవం. నేను పాట అసలు వినను. వాళ్ళంటారు, బిపాషా సెట్కి వచ్చి అక్కడ చూసుకుంటావు, లిప్సింగ్ చేస్తే చాలంటారు. సో నేనేమనుకున్నానంటే, ఈ పాట మీరు పాడి చిక్ని చమేలీకి కాంపిటీషన్ ఇవ్వాలనుకున్నారట. అంటే చిక్కిని చమేలీలో నేనంతా సర్పాస్ చేశాననుకుంటాను. అది బాగా రీచ్ అయింది. నేను ఆ పాటకి డాన్స్ చేశాను. ఐ థింక్ చిక్ని చమేలీకి నేను అంత టఫ్ ఇవ్వలేదు. కానీ ఈ విషయం నిజమే కదా, మీరు ఎలాంటి పాట అయితే పాడతారో, మీరు చేసే యాక్టింగ్ లేదా మీరు చెప్పే డైలాగ్స్, ఇవన్నీ విని యువత పాడైపోతున్నారు. మీరందరూ పాడైపోతున్నారా? నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. అదేంటంటే, జిస్మ్ సినిమాలో మీ డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. ये जिस्म प्यार नहीं जानता. जानता है तो भूख, सिर्फ जिस्म की भूख. అంటే అదొచ్చి బిపాషా బాసు కాదు, అది సోనియా అనే ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నాకు ఎంతో నచ్చింది. అండ్ యాక్చువల్లీ మొదటిసారిగా ఒక సినిమా కోసం నేను ఫీడింగ్ చేశాను. నేను బట్ సార్ పూజా దగ్గరికి వెళ్ళాను. ఈ సినిమా చేసి తీరాలని చెప్పాను. ఈ సినిమా నేనే చెయ్యాలని చెప్పాను. ఇట్ ఈస్
ఆ టైంలో సిచ్యుయేషన్ ఎలా ఉందంటే యాక్టర్స్ అంత బోల్డ్గా ఉండలేరు. నాకు సంబంధించి ఒక అడల్ట్ ఫిల్మ్ చేస్తున్నారంటే ఇటువంటి అంటే ఒక క్యారెక్టర్ డిఫరెంట్గా చెయ్యాలనుకుంటే తను ఒక సాధారణ పిల్ల కాదు. షీ వాస్ డిసప్టెడ్. షీ వాంటెడ్ టు యూజ్ లవ్ అండ్ షీ వాంటెడ్ టు గెట్ వాట్ షీ వాంట్. అందువల్ల నాకేమనిపించిందంటే హిందీ సినిమా హీరోయిన్ ఎప్పుడు ప్రెడిక్టబుల్ క్యారెక్టర్లోనే వస్తారు అన్ని సినిమాల్లోనూ. నాకు ఆ ఇమేజ్ ని మార్చాలనిపించింది అండ్ యాజ్ అ యాక్టర్ నాకు అది ఛాలెంజింగ్ గా అనిపించింది. కొన్ని విషయాలు మీరు అసలు మార్చుకోరు. జిస్మ్ సినిమాలో మీ కిస్సింగ్ సీన్ ని అందరూ చూశారు. రాజ్ 3 సినిమాలో అవును. అది చాలా పెద్ద కిస్సింగ్ సీన్, అది కూడా సీరియల్ కిస్సర్తో. నేనిప్పుడు ఏమంటానంటే కిస్సింగ్ ఆన్ ద స్క్రీన్ చాలా టఫ్ అయిన ఒక విషయం. ఎందుకంటే అది ఇంటిమసీ అయిన మూమెంట్. ఈ సినిమాలో నేను అంతగా ఆలోచించలేదు, ఎందుకంటే అప్పుడు ఆయన నా బాయ్ ఫ్రెండ్. అందువల్ల నాకు ఎటువంటి హెసిటేషన్ లేదు. బట్ అదే స్క్రీన్ మీద చూసినప్పుడు ఓ మై గాడ్ అని అనిపించింది. సో ఆ తర్వాత ఇంకొక ఆన్ స్క్రీన్ కిస్ సీన్ వచ్చింది రణ్బీర్తో. అప్పుడు నేను ఎంతో ప్రయత్నించాను దీన్ని క్యాన్సిల్ చేయాలని, కానీ ఆదిత్య చోప్రా నేను చెప్పిన మాట వినేలేదు. అది ఆక్వర్డ్ మూమెంట్ అని కూడా చెప్పొచ్చు. ఫైనల్లీ ఇట్ లుక్స్ నైస్ ఆన్ ద స్క్రీన్. బట్ అదే ఇమ్రాన్ హాస్మీతో వచ్చినప్పుడు, నేనిప్పుడు మీకు నిజం చెప్తున్నాను, ఇమ్రాన్ హాస్మీతో వచ్చినప్పుడు నేనే ఆలోచించానంటే హీఈస్ అ సీరియల్ కిస్సర్. ఒకవేళ నేను భట్ సార్ దగ్గరికి వెళ్ళి నేను కిస్ చేయలేను అని చెప్తే నిజంగానే ప్రజలు నన్ను కొడతారేమో అనుకున్నాను. సో ఐ కాంట్ డిసప్పాయింట్ ఆడియన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను మేకర్తో చెప్పలేదు, అంటే ముద్దు సీన్ వద్దని, ప్లీజ్ అది పెట్టండి అని. నేను కిస్ చేస్తానన్నాను. అది నెవర్ ఎండింగ్ గా మారిపోయింది. అటువంటిదేం లేదు, నెవర్ ఎండింగ్ ఏం కాదు, సీన్ లెంత్ అయింది. ఆ సీన్ లెంతినా లేకపోతే ఆ కిస్ లెంతినా? లేదు, ద ప్రాబ్లమ్ ఇస్ కిస్ చేస్తూనే ఉన్నట్టే సీన్. చాలా కష్టం అనిపించింది, చాలా కష్టం. ఎన్నోసార్లు డైలాగ్స్ మర్చిపోయాను. అది మాత్రమే కాదు, మీరు మాధవన్ గారితో చేసేటప్పుడు కూడా కిస్సింగ్ సీన్ లో ప్రాబ్లం అయిందట. అది ఒక స్మాల్ కిస్సే, కానీ చాలా ప్రాబ్లం అయింది. ఎందుకంటే హీజ్ మై ఫ్రెండ్. అది ఒక ఫ్రెండ్తో సడన్ గా కిస్ చేయడం. సో ఆ రోజు నేను కాస్త షాంపైన్ తీసుకున్నాను. అవును, షాంపైన్ తీసుకున్నాను. మీరు షాంపైన్ తాగారు, ఆయన ఉల్లిపాయ తిన్నారు, అవునా? అవును, అదెలా మీకు తెలిసింది? కొన్ని రహస్యాలు నాకు కూడా తెలుస్తూ ఉంటాయి. అది ఏమిటంటే నా మెమరీ చూసారంటే చాలా ఘోరంగా ఉంటుంది. నాకు మెమరీ ప్రాబ్లం ఉంది, ఇదే నా సమస్య. అన్నీ మర్చిపోతాను. ఓకే, మీకు అవసరమైన విషయాలు మాత్రమే మీకు గుర్తుంటాయి. కాదు, ఎప్పుడూను. అది కాదు, నిజం చెప్పాలంటే నాకు 3 నెలల క్రితమే మెమరీ లాస్ అయింది. కొన్నిసార్లు 3 రోజులు కూడా ఉంటుంది. కానీ ఒకే రోల్స్ మీకు మాత్రమే ఎలా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి? మీరు అవే చేస్తూ ఉంటున్నారు. ఎప్పుడు కూడా మీరు మొగుడు పెళ్ళాల మధ్య వచ్చే ఆ 3వ వ్యక్తిగానే చేస్తున్నారు. ఒకసారి అలా మీరు నటించాను. సెడ్యూస్ చేస్తున్నారు, మర్డర్ చేస్తున్నారు. టు ప్లే దీస్ కైండ్ ఆఫ్ డార్క్ రోల్స్ నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే నేను ఒక మామూలు అమ్మాయినే. నా లైఫ్ చాలా బేసిక్ అయింది. డెఫినెట్గా నేను ఫేమస్ అయ్యాను. బట్ అది కాకుండా నేను ఇంటికి వెళ్తే మీరందరూ ఏం చేస్తారో నేను అదే చేస్తాను. సో టు లివ్ ద లైఫ్ ఆఫ్ సంబడి ఎల్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మైండ్ ఎక్సైట్మెంట్. మీరు ఇంట్లో ఏం చేస్తారో నేను మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు యాక్ట్ చేసిన సినిమాల గురించి మాత్రమే అడిగాను. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారో ఇదిగో ఒకసారి చూడండి. చూడండి. ఇదిగో ఇందులో చూడండి. నేను రెస్ట్ ఓ, తీసుకుంటున్నాను. ఇందులో రెస్ట్ తీసుకుంటున్నట్టు ఉందా? రిలాక్స్. రెస్ట్ తీసుకోవడం చాలా మంచి విషయం. పడుకొని బాగా రెస్ట్ తీసుకోవాలి టైం దొరికినప్పుడల్లా. చూడండి, సినిమాలో అలాంటి రోల్స్ చేయడం, సెడ్యూస్ చేయడం నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక మ్యాగజైన్ కవర్లో మీరు ఇలా, అదేమిటంటే కంఫర్ట్ జోన్ అన్నది ఒకటి ఉంటుంది. మన లైఫ్ ప్రతి సంవత్సరం మారుతుంది, అలాగే ప్రయారిటీస్ కూడా మారుతాయి. సో ఇందులో ఒక్క విషయం నేను చెప్పాలి. అప్పుడు ఆయన నా బాయ్ ఫ్రెండ్గా ఉన్నారు. తర్వాత ఇందులో మేము- బాయ్ ఫ్రెండే లేడే? అది బాగుంది కదా, చాలా అందంగా ఉంది. నాకిదే చాలా నచ్చింది.
కానీ రియల్ లైఫ్ లో కూడా చెప్పండి. ఇవన్నీ ఉట్టి ఫొటోస్ మాత్రమే. నేను మీ ఫోటో ఒకటి చూశాను ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోతో. అంటే ఆ విషయం గురించి నేనెప్పుడూ మీడియాకి క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకోలేదు. బట్ ఇప్పుడు ఆప్కే అదాలత్కి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలయ్యాక ఐ థింక్ ఐ షుడ్ టాక్ అబౌట్ ఇట్. నేను రొనాల్డోకి చాలా పెద్ద ఫ్యాన్నే. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఫ్యాన్నే. నేను ఆయన్ని స్వయంగా కలవాలని ఆశపడ్డాను. అఫ్కోర్స్ ఫ్యాన్స్ అందరూ అలాగే ఆశపడతారు, జెర్సీలో సైన్ తీసుకోవాలని. అండ్ లైక్ ఎన్ ఎక్సైటెడ్ గర్ల్ నాకు పోర్చుగల్లో అటువంటి ఆపర్చునిటీ దొరికింది. నేను 7 వండర్స్ ఆఫ్ వరల్డ్ ని హోస్ట్ చేస్తున్నాను వాన్ కింగ్స్లీ, హిలరీ వ్యాన్స్తో. అప్పుడు నాకు ఆయన్ని కలిసే అవకాశం దొరికింది. అంటే ఆయనతో 2 మాటలు మాట్లాడే అవకాశం. అండ్ ఆ తర్వాత మేమిద్దరం ఒక పార్టీలో మీట్ అయ్యే అవకాశం దొరికింది. అండ్ రొనాల్డో చూసారంటే చాలా హైట్గా ఉంటారు. మేము అక్కడికి డిస్కోకి వెళ్ళాము, కానీ చాలా నాయిసీగా ఉంది. అక్కడంతా పప్రాన్సీ అలౌడ్ కాదు. ఆయన తరచూ వచ్చి నాతో ఏదో మాట్లాడుతున్నారు బాగా వంగి. అప్పుడు అందరి దగ్గర ఫోన్ కెమెరాస్ ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఒకవేళ ఆయన నన్ను కిస్ చేసుంటే ఆ ఫొటోస్ ఎందుకు బయటికి రాలేదు? కిస్ చేయడానికి ముందున్న ఫోటో ఎందుకొస్తోంది? ఇటువంటి డాక్టర్ ఫొటోస్, అది కూడా డాక్టర్ కాదు, ఇట్స్ జస్ట్ అన్ యాంగిల్. సో ఈవెన్ నేను ఆ ఫోటోని చూస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, వి థింక్ బిపాషా బాసు సన్ టాబ్లెట్ లో మీ ఫోటో ఆయనతో వచ్చింది, అది మాత్రం మీరు చూసారంటే. కావాలంటే చూపిస్తాను. లేదు, నేను చూడాలనుకోవడం లేదు. ఐ థింక్ నా జీవితంలోనే అది చాలా ఎంబారెసింగ్ అయిన మూమెంట్. ఎందుకంటే నేను చాలా రెస్పాన్సిబుల్ అయిన అమ్మాయిని. ఆ టైంలో నేను రిలేషన్షిప్లో ఉన్నాను. సో నేను అటువంటి అమ్మాయిల లిస్ట్లో లేను. మగాళ్ళని చీట్ చేయకూడదు అనుకుంటాను. ఈ విషయాన్ని నేను అంటే ఎంతో హానెస్ట్గా అందరితో చెప్పగలను. ఒకవేళ నేను ఆయన్ని నిజంగానే ప్రేమించుంటే నా మనసుని పూర్తిగా ఆయనకిచ్చేదాన్ని. So, బిపాషా, మీరిప్పుడు చాలా ఆనెస్ట్ గా సిన్సియర్ గా అన్ని విషయాలు అందరి ముందు మాట్లాడారు. నాకు మీ మీద పూర్తి నమ్మకం వచ్చేసింది. ఈ ఆరోపణ ఇంతటితో ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ.